యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను మోసం చేయు అదృశ్య వినాశకుడు. ప్రతి మనుషుణ్ణి తన వశం చేసుకోగలిగిన వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహానికి నాయకుడు. యుగ సంబంధమైన దేవత యొక్క ప్రభావంలో ఉన్న వ్యక్తి నమ్మకత్వాన్ని కోల్పోతాడు, మోసగాడుగా మార్చబడతాడు, అవిధేయుడిగా ఉంటాడు. నమ్మిన వారిని నానా విధాలుగా మోసం చేయగలడు. నమ్మించేవాడిగా ఎదుటివారి మనుషుల దగ్గర నటిస్తాడు. కాబట్టి నమ్మకత్వాన్ని పొందుకుంటున్నట్టుగా నటించగలడు. యుగ సంబంధమైన దేవత యొక్క ప్రభావంలో ఉన్న ఏ వ్యక్తి అయినా. క్రీస్తు స్వరూపంలో ఉన్న వ్యక్తి నమ్మకత్వంలో స్థిరంగా ఉంటాడు. క్రీస్తు స్వరూపంలో ఉన్న వ్యక్తి నమ్మకత్వానికి ఒక స్తంభంగా నిలబడతాడు. కానీ యుగ సంబంధమైన దేవత ఆవరించిన ఏ వ్యక్తి అయినా నమ్మకత్వాన్ని కోల్పోతాడు, నమ్మకత్వంగా ఉన్నట్టుగా నటిస్తాడు, అందులో స్థిరత్వాన్ని కలిగి ఉండడు. అందులో భాగంగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చదువుకుందాం. అప్పుడు 12 మందిలోనొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన్ని అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. చూడండి, ఈ ఇస్కరియోతు యూదా క్రీస్తుని వెంబడిస్తున్నాడు, క్రీస్తు బోధలు వింటున్నాడు, యేసుక్రీస్తు వారి సహవాసంలో ఉన్నాడు, ఆయనతో కలిసి నడిచాడు, ఆయన గుండెలకి ఆనుకున్నాడు, ఎంతో దగ్గర సాంగత్యం కలిగి ఉన్నాడు. కానీ యుగ సంబంధమైన దేవత ప్రభావంలో ఉండి ఆయన చెబుతున్న బోధకి చెవియగ్గక ఆయనను అప్పగించడానికి కూడా సిద్ధపడి ఉన్నాడు. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనంలో, వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఆయన అప్పగించడానికి తగిన సమయం కనిపెడతా ఉన్నాడట. యుగ సంబంధమైన దేవత ప్రభావం, యుగ సంబంధమైన దేవత ఆలోచనలు. యేసువారి బోధ వింటున్నాడు, గ్రహించటం లేదు. ఆయనతో కలిసి నడుస్తున్నాడు, గ్రహించటం లేదు. గురువుని పట్టించటానికి సిద్ధపడ్డాడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడు, నమ్మక ద్రోహిగా నిలబడ్డాడు. ఈ సమాజంలో ఎవరైనా నమ్మక ద్రోహులుగా ఉంటున్నారంటే వాళ్ళందరూ దెయ్యము ప్రభావంలో ఉన్నవారే, యుగ సంబంధమైన దేవత ప్రభావంలో ఉన్నవారే. ఏ విషయంలోనైనా ఎక్కడైనా నమ్మకత్వాన్ని కోల్పోతే, నమ్మకస్తులుగా నిలబడకపోతే వారు అందరూ కూడా యుగ సంబంధమైన దేవత ఆవరించిన వారు, యుగ సంబంధమైన దేవతని అనుసరిస్తున్నవారు అని. కాబట్టి నమ్మకస్తులుగా ఉండనివ్వకుండా నమ్మక ద్రోహులుగా మార్చి దేవునికి శత్రువుగా మార్చుతాడు యుగ సంబంధమైన దేవత. ఇస్కరియోతు యూదా ఎలా అయితే క్రీస్తు దగ్గర శిష్యుడిగా ఉంటూ క్రీస్తు బోధ వింటూ ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు చూసి ఆయనను అతనిలో యుగ సంబంధమైన దేవత ప్రభావాన్ని విడిచిపెట్టలేకపోయాడు. కారణం ఏందో తెలుసా? వాక్యము చెవి ఎగ్గకపోవటం, వాక్యమునకు చెవి ఎగ్గకపోవటం. వాక్యాన్ని చెవి ఎగ్గాలి, వాటిని హృదయంలో భద్రం చేసుకోవాలి.
కాబట్టి వాక్యమునకు చెవియొగ్గకపోతే యుగ సంబంధమైన దేవత మనిషి హృదయాన్ని తప్పుదోవ పట్టించి మనసులను చెరపట్టి నమ్మకత్వంలో నుంచి ఆ స్థిరత్వంలో నుంచి తప్పించి నమ్మక ద్రోహులుగా మార్చుతాడు. ఇంకా ఎవరైనా నమ్మక ద్రోహులుగా క్రీస్తులో ఉంటే మార్చుకోవాలి. ఇలాంటి వారందరూ కూడా ఏ విషయంలోనైనా ఎవరితోనైనా నమ్మక ద్రోహులుగా ప్రవర్తించద్దు. అలా ప్రవర్తిస్తున్నామంటే యుగ సంబంధమైన దేవత ఆవరించిన వారము అని. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.